గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ పార్టీ పనిచేస్తుందని బీజేపీ మండల అధ్యక్షులు ఎడపల్లి పరశురాం అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల అధ్యక్షులు ఎడపల్లి పరశురాం ఆధ్వర్యంలో బోయినపల్లి మండలానికి ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి ₹1,15,00,000 నిధులు మంజూరు చేయడంతో ప్రధాని మోడీ, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోయినపల్లి మండలంలో ఉన్న 23 గ్రామాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్ల నిర్మాణం కోసం ₹1,15,00,000 నిధులు కేటాయించడం అభినందనీయమని అన్నారు. గ్రామాల అభివృద్ధికి పాటుపడేది కేవలం బీజేపీ ప్రభుత్వమేనని, దేశాభివృద్ధిలో గ్రామాల అభివృద్ధికి కీలకం కావున కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉదారి నరసింహాచారి, బొంగాని అశోక్ గౌడ్, సుంకపాక ప్రభు, శ్రీనివాస్ రెడ్డి, రాజూరి కిరణ్, కళ్యాణం అనిల్, సింగరి వెంకటేష్, గంగాధర్ చారి, అనిల్, సాయి కుమార్, రాజేశం, మెరుపుల గంగాధర్, రామానుజం, ధర్మేందర్, అజయ్, ప్రశాంత్, నాగరాజ్ తదితరులు ఉన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ అభివృద్ధి కొరకు అనేక విధాలుగా దేశానికి సంక్షేమ పథకాలు అందిస్తున్న సందర్భంగా ఈ యొక్క భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ అంటే ఏంది అని ఎక్కడుందన్న పార్టీని ఇక్కడ రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళినటువంటి ఘనత బండి సంజయ్ కుమార్ గారిది. వారి యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు వారు చేసినటువంటి సేవలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 8 మంది ఎంపీలు గెలవడం జరిగింది. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్థానిక కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు తన ఉమ్మడి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి గ్రామానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు కేటాయించిన శుభ సందర్భంగా ఆ తరుణంలో బోయినపల్లి మండలంలోని 23 గ్రామాలకు దాదాపు ₹1,15,00,000 స్థానిక సంస్థల అభివృద్ధికై, సీసీ రోడ్ల నిర్మాణానికై కేటాయించిన శుభ సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకి, మండల నాయకులకి, జిల్లా నాయకులకి, ప్రతి ఒక్కరికి, బూత్ అధ్యక్షులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు. సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదములు.